నల్గొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. తొలకరి వర్షాలపై ఆశలు పెట్టుకొని విత్తనాలు చల్లిన రైతులకు ఇప్పుడు వరుణదేవుడు ముఖం చాటేయటంతో కష్టాలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. పత్తి విత్తనాలు మొలకెత్తకపోవటం, వరి నారుమాళ్లకు నీరు అందకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతన్న ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ప్రభావంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడక రైతులైతే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ ఉన్నాయి వర్షాలు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఒకసారి ఆల్రెడీ విత్తనాలు పెట్టాము, అయినా కూడా అవి మొలకెత్తలేదు. వాటిని చెడగొట్టి మళ్ళీ విత్తనాలు పెట్టే పరిస్థితి కనపడుతుంది. అంటే మొదటిసారి విత్తనాలు పెట్టినప్పుడు ఒక ఖర్చు, మళ్ళీ రెండోసారి విత్తనాలు పెట్టినప్పుడు మళ్ళీ కూడా ఖర్చు అవుతుంది. సో పెట్టుబడులు చాలా పెరిగిపోయాయి. వర్షాభావ ప్రభావాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అధికారులు మాత్రం సెప్టెంబర్ వరకు వర్షాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, ఒకవేళ వచ్చిన చిరుకలు జల్లులే వస్తాయి కాబట్టి పెద్ద మొత్తంలో వర్షాలు లేవని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంత్రులు కూడా రివ్యూ మీటింగ్ పెట్టారు, అధికారులకు సలహాలు సూచనలు చేశారు. రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల సైడ్ ఎలా మళ్లించాలని కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించారు. అంటే పామ్ ఫాండ్స్ కావచ్చు, అలాగే ఈ నీళ్లతో అవసరం లేని పంటలు ఏవైతుంటాయో జొన్నలు, అలాగే ఈ పెసళ్ళు, మినుములు, ఇలాంటి ఆముదాలు, ఇలాంటి పంటల సైడు రైతుల్ని మళ్లించాలి. దాని ద్వారా రైతులు నష్టపోరని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం కూడా. అంటే ఈ టైము జూలై చివరి వరకు, జూలై ఆగస్టు నెలల వరకు ఆల్రెడీ పత్తి 3 నుండి 4 ఫీట్లు ఎదిగేది, ఒకసారి పిండి కూడా పెట్టేది. అయినా కూడా ఈసారి ఇంకా విత్తనాలు పెట్టే స్టేజ్లోనే ఉన్నారు. విత్తనాలు పెట్టే స్టేజ్, ఈ టైంకు విత్తనాలు పెడితే మొక్క ఏపుగా ఎదగదు, ఒకవేళ ఎదిగినా అది మరుగుజ్జులాగానే ఎదుగుద్ది. దాని ద్వారా పంట కూడా సరిగా రాదని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మండలాల్లో కేతపల్లి మండలం అత్యంత తీవ్రంగా వర్షాలు పడక అయితే డ్రై ప్రాంతంగా ఉందని కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్లగొండ జిల్లాలో రైతన్న చూపంతా ఆకాశం వైపే. తొలకరి జల్లులు కురుస్తాయని ఆశతో భారీ పెట్టుబడులు పెట్టి పొలాల్లో విత్తనాలు చల్లారు. కానీ వాతావరణం మాత్రం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉదయం మండుతున్న ఎండలు, సాయంత్రానికి మేఘాలు కమ్ముకున్న చినుకు మాత్రం నేలను తాకడం లేదు. దీంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఈ పత్తి చేనులో అప్పుడు నెల కింద పెట్టేసి ఇప్పుడు ఎదిగేది ఆగిపోయి మళ్ళీ మొలవక మళ్ళీ గింజలు మళ్ళీ పెట్టవలసి వస్తుంది. 5 ఎకరాలు వేసిన. ఈ 5 ఎకరాలల్లో మళ్ళీ డబల్ పెట్టవలసి వస్తుంది గింజలు. చేను లేదు, ఆడొకటి ఈడొకటి మొలిచింది పాల్సగా. ఇక దాని పెట్టుబడి మళ్ళీ డబల్ అవుతుంది. వర్షాలను నమ్ముకుని వేసిన పత్తి పంట పరిస్థితి దయనీయంగా మారింది. సరైన తేమ లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్ళిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మొలకెత్తిన మొక్కలు సైతం నీటి కొరతతో ఎండిపోతున్నాయి. మళ్లీ విత్తనాలు వేసేందుకు అదనపు పెట్టుబడి అవసరం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వరి సాగు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. బోర్లపై ఆధారపడి నారుమళ్లు సిద్ధం చేసిన రైతులకు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. నారు ముదిరిపోతున్నా పొలాల్లో నాటేందుకు నీరు అందుబాటులో లేక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎన్ని ఎకరాలు పత్తి, ఎన్ని ఎకరాలు వరి? పత్తి 5 ఎకరాలు వేసినాం, వరి 3 ఎకరాలు వేసినాం. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పత్తి, వరి లాంటివి పెట్టొద్దు, ఆముదాలు, మొక్కజొన్న, జొన్న ఇలాంటివి పెట్టమని చెప్తుంది. అంటే నీళ్లతోటి ఎక్కువ అవసరం లేని పంటలు పండియమని చెప్తుంది. మొక్కజొన్న కూడా నీళ్ళు కావాలి, దేనికైనా వర్షం లేదట వంతాయి పండయి. మరి కోతులు వస్తాయి, కోతులు ఎగబడతాయి. శనగ వేస్తేనే కోతులు బిక్కపోయినాయి. ఇక మరి ఏం చేస్తారు రైతులు? వెళ్ళకుంటే ఇబ్బంది పడవలసింది. అప్పు తెస్తే ఊకుంటాడా రైతు? అధికారులు ఏం చెప్తున్నారంటే వర్షాలు పడకుండా ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉంటాయో జొన్నలు కావచ్చు, మినుములు కావచ్చు, అలాగే ఇలాంటి పెసళ్ళు కావచ్చు, ఇలాంటివి వేసుకోండి, నీళ్ళతో ఎక్కువ అవసరం ఉండదు. సో వరి, పత్తి వేస్తే వాటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి నష్టపోతారు. ప్రత్యామ్నాయ పంటల సైడ్ చూడమని అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆ దిశగా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం నీళ్ళు గతంలోనే కాలువలు చాలా వరకు ఇచ్చారు కదా సార్. దానివల్ల వచ్చే పొలాలన్నీ పంట కట్టేసాము. అచ్చు కట్టేసినప్పుడు ఈ పత్తి బొత్తి వేయాలంటే ఎట్లా వేస్తాం సార్? వేయలేం కదా. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోనూ రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి సాగునీరు అందితేనే పంటలు గట్టెక్కే పరిస్థితుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొలంలో విత్తనం వేశాం,
ఇప్పుడు వాన కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు రైతులు. పెట్టుబడులు, అప్పులు గుర్తొస్తుంటే ఆందోళన మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మంచి వర్షం కురిస్తేనే పంటలు గాడిలో పడే అవకాశం ఉందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వానలు లేవు ఇన్ని రోజులు, చేలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. నిన్న ఎలా వానలు వచ్చినాయి, నిండు గింజలు పత్తి గింజలు పెట్టినాం, సరిగా మొలవలేదు. మళ్ళీ రెండోసారి పెట్టినాం, రెండోసారి కూడా ఏం మొలవలేదు. మళ్ళీ మూడోసారి కూడా పెడుతున్నాం నీళ్ళ కాడ. ఓరి పెడితేందుకు నీళ్ళైతే లేవు, ఓరి అయితే ఆపేసినాం. ఈ పత్తి చేలకు గడ్డి బీకుతున్నాము. అంటే మొత్తంగా ఎన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తారు? కౌలుకు చేస్తున్నాం సార్, ఇది మేము కౌలుకు చేస్తున్నాం. 7 ఎకరాలు పట్టిన కౌలుకి నేను. ఈ కౌళ్ళని వెళ్తాయా? కౌళ్ళు ఈ ఖర్చులు ఇవన్నీ వెళ్తున్నాయి, వెళ్ళే పరిస్థితి ఉందా? ఇంకా వెళ్ళే పరిస్థితి అయితే లేదుగా. 2 నెలల కాలం పోయింది, ఇట్లాగా లేదు. వర్షం పట్టిన దానికి ఉన్నదాన్ని చేసుకొని ఉంటున్నాం. ఇంకా అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా అడగదలుచుకున్నారా? ఇంకా ఏదన్నా సాయం చేస్తే కొంచెం పిండి కట్టల ఇబ్బంది అవుతుంది కదా, ఆ పిండి కట్టల తరపునో లేకపోతే గింజలు ఇవ్వడమో అదో ఇదో ఏదన్నా సాయం చేస్తే ఆదుకుంటే మంచిగా. వర్షాలు సెప్టెంబర్ దాకా రావని చెప్తున్నారు. రావు అని చెప్తున్నారు అంటే మరి మా పరిస్థితే ఇది, మేము చేసేదే ఇది పంట. ఇది తప్పితే మేమైతే దేని మీద ఆధారపడేటోళ్ళం కాదు. వర్షాలు రాకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. ఇక నష్టపోయినా కష్టమైనా ఇళ్ళనే మేము అనుభవించేది. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయే పరిస్థితులు ఏర్పడితే రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరుణుడి కరుణ కోసం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఎలినో ప్రభావంతో వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. పడ్డ వర్షాలు కూడా చాలా మామూలుగా పడ్డాయి. పెద్ద వర్షం అయితే ఇప్పటి వరకు రాలేదని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ టైం జూలై చివరి వారం ఏదైతే ఉంటుందో ఈ వారానికి ఆల్రెడీ చెట్లు ఒక 3 నుండి 4 ఫీట్లు ఎదిగే అవకాశం ఉంటుంది. ఒక దఫా పిండి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా గింజలు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ మొక్క ఏదైతే ఉంటుందో ఈ మొక్క మొదటిసారి పెట్టుకున్న మొక్క. సో ఇలా వచ్చాయి. అది కూడా అంటే ఏపుగా ఎదగడం అయితే లేదు. సో మరుగుజ్జు ఎలా పెరుగుతారో అలా పెరుగుతుంది. ఇది ఇలానే పెరిగితే సో దిగుబడిలో కూడా చాలా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. సో ఈ అన్నీ మొలవక మళ్ళీ రెండోసారి ఇలాంటి గింజలు పెట్టుకున్నారు. రెండోసారి విత్తనాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అదనపు ఖర్చు అయిందని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ ఎలినో ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికే ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడి వస్తుందా రాదా అని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ ఎలినో ప్రభావం ఏదైతే ఉంటుందో అధికారులు మంత్రులు కూడా రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అధికారులకు మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మంత్రులు కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అంటే రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల సైడు ఎలా మళ్లించాలి, సో ఫామ్ పాండ్స్ ఎలా తీసుకోవాలి, నీటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా నీటితోటి అవసరం లేని పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు పండించుకోవాలి. ఆ పంటలు పండించుకుంటేనే రైతులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆముదాలు కావచ్చు, అలాగే జొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, ఇలాంటి పంటల సైడ్ని రైతుల్ని మళ్లించాలని చెప్పేసి అధికారులకైతే మంత్రులు సూచన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో అధికారులు కూడా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. సో ఇక్కడ కూడా అంటే నీటితో అవసరం లేని పంటలు పండించాలని చెప్పేసి రైతులకు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సో ఎస్ఆర్ఎస్ కాలువ ఏదైతే ఉంటుందో ఎస్ఆర్ఎస్ కాలువ మీద ఆధారపడి కొంతమంది రైతులు సాగు చేస్తుంటారు. కొంతమంది వర్షాల మీదనే ఆధారపడి సాగు చేసే రైతులు కూడా ఉన్నారు. మొత్తంగా ఈసారి వర్షాలు లేకపోవడంతో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇలానే ఉంటే సెప్టెంబర్ వరకు పెద్ద వర్షాలు ఉండవని చెప్పేసి అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇలానే ఉంటే రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతారని చెప్పేసి ఏవైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇలానే ఉంటే సెప్టెంబర్ వరకు వర్షాల ప్రభావం ఇలానే ఉంటే సో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతారని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం దృష్టి సారించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.